ఆ రోజు మినిస్టర్ గారు ట్రావెల్ చేస్తున్న ఫ్లైట్ లో మన్సూర్ ఆర్ సందీప్ అన్న పేరుతో ఏ ప్యాసింజర్ లేరు సార్. వాళ్ళు ఉన్నారు వేరే పేర్ల మీద. ఆ మినిస్టర్ టికెట్ ని ప్రీపోన్ చేసి కొన్నదెవరు? నేనే సార్. ఉన్నట్టుండి ఏర్పడ్డ చేంజ్ ఈయనకిలా తెలిసింది. అతనితో ప్రయాణం చేసింది సందీపే అయితే ప్యాసింజర్స్ లిస్టులో పేరెందుకని లేదు సార్ వేరే పేరు మీద ట్రావెల్ చేసాడు అంటే దానికి వేరే ఉద్దేశం ఉండాలి. ఖచ్చితంగా ఉంటుంది. ఆ మిస్ అయిన ముత్తుకోయకి మినిస్టర్ టికెట్ ప్రీపోన్ చేసిన విషయం తెలుసా? తెలుసు సార్, నేనే చెప్పాను. ఎందుకు అతనితో చెప్పారు? మేము తిరువనంతపురం వెళ్ళలేదు, నిడంబస్ ఏరికేగా. వాడిని అక్కడికి రప్పించాలి, మినిస్టర్ గారి సొంత ఇంటికి. మినిస్టర్కి ఏ మందులు ఇవ్వాలో వాడికే తెలుసు. అన్వర్ చెప్తున్న మన్సూర్, అనిల్ థామస్ చెప్తున్న మన్సూర్ సార్, జర్నలిస్ట్ భాసురునికి పరిచయమైన ఆ సందీప్ ఫ్లైట్ లో వేరే పేరు మీద. అయితే వాడికి మనతో చెప్పడానికి ఒక కథ ఉండే ఉంటుందిగా బాలగోపాల్ సార్. సార్ ఆ మిస్సింగ్ ముత్తుకోయ కేసు గురించి ఐజీని అడిగారా? ఒకసారి వెళ్ళి అడిగాను సార్, ఇంకోసారి అడగాల? వీడి పేరుని కూడా పోలీసు రికార్డ్స్ ఏమైనా ఉన్నాయని అడగాలి సార్. మన్సూర్ అలియాస్ మన్సూర్ సార్ అలియాస్ సందీప్ అలియాస్. వీడు మనల్ని కన్ఫ్యూజ్ చేసి పారేస్తున్నాడే. కమ్ 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 కమ్. పోలీసులతో ఇంటి పని చేయించుకునే ఆఫీసర్లు ఇంకా ఉన్నారు, కానీ నేను ఆ టైం కాదు. వైఫ్ ఇక్కడ లేరా? తాను ఇక్కడ లేదు, అమెరికాలో ఉంది. మా అమ్మాయి ప్రసవానికి వెళ్ళింది. మా కోడలు కూడా ఇప్పుడు ప్రెగ్నెంటే, తన ప్రసవం కూడా చూసుకునే వస్తుంది. ఆ టీ మరీ అంత చెత్తగా ఏం లేదుగా? మరీ దారుణంగా ఏం లేదు, చాలా బాగానే ఉంది. థ్యాంక్ యూ. ఈ దారంట వెళ్తూ చూడ్డానికి వచ్చామనకండి. ఏంటి విషయం? మీ నుంచి ఓ హెల్ప్ కావాలి. నో ఫార్మాలిటీస్, చెప్పండి. సార్ ఇది సస్పెక్ట్ ఎస్ సిఏ జోస్మోందా? ఎస్ సార్. వీడి గురించి ఏదో ఒక రెఫరెన్స్ డిపార్ట్మెంట్ నుంచి. అర్థమైంది. ఇతని పేరు? సార్ సందీప్ అండ్ మన్సూర్. వేరే పేరుందేమో తెలీదు. ఉండుండొచ్చు. సార్ ఆ రోజు ఓ మ్యాన్ మిస్సింగ్ కేసు గురించి చెప్పారు కదా? చనిపోయిన మినిస్టర్ సమద్ పర్సనల్ స్టాఫ్. ఎస్, ముత్తుకోయ. అందులో ఏదో క్లూ దొరికినట్టుంది. ఒక నిమిషం. ఇక్కడ టవర్ ఏదో ప్రాబ్లం, సరిగ్గా రేంజ్ దొరకట్లేదు. అక్కడ ఎలా ఉంది? సిబిఐ ఆఫీసులో కూడా అంతే, సేమ్ ప్రాబ్లం. సిగ్నల్ దొరకట్లా. ఇంత పెద్ద తలనొప్పి, ఎప్పుడు సిగ్నల్ అందదు. హలో, నేనే ఐజీని. నేను ఒక మ్యాన్ మిస్సింగ్ కేసుని. సార్ అతన్ని ఫైండ్ అవుట్ చేశాం. గోవాలో ఏదో హోటల్లో వర్క్ చేస్తున్నాడు సార్. ఎప్పుడైనా రప్పించవచ్చు సార్. ఓకే, నేను చెప్తాను. ఎప్పుడు కావాలో చెప్పండి, ముత్తుకోయని రప్పిద్దాం. ఆ మన్సూర్ విషయంలో ఓ నిర్ణయానికి రావచ్చు. సార్ సీ యూ సార్. సీ యూ. ఐజీ గారి ఇంట్లోంచి వస్తున్నప్పటి నుంచి చూస్తున్నాను, మీరేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. మన్సూర్, ఆ పేరు ఎక్కడో విన్నట్టు జ్ఞాపకం, కానీ ఎక్కడ విన్నానో గుర్తు రావట్లేదు. సార్ మినిస్టర్ సమ్మద్కు వచ్చిన ఈమెయిల్లో. అబే, ఈ కేసుకి సంబంధించింది కాదు. హలో సార్. సార్ మన్సూర్ ఆ పేరు సార్ ఆ పేరు విక్రమ్ గారు ఎప్పుడో చెప్పినట్టు జ్ఞాపకం. ఎస్. ఇప్పుడు 2-3 నెలలుగా ఆయుర్వేద మందే వాడుతున్నాం. ఇంకా న్యాచురల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. కొద్దిగా ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారు. సార్ విక్రమ్ గారు. హలో బాబు. హలో సార్. చాకో గుర్తున్నాడా? అసలు మేము ఇక్కడికి వచ్చింది నీ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి, అలాగే ఒక చిన్న సాయం అడగడానికి కూడా. సహాయం అంటే ఇతను నీకు జ్ఞాపకం ఉన్నాడా? ఇష్టం లేని వాళ్ళని చూస్తే రియాక్షన్ ఇదా? ఇలాంటి రియాక్షన్ ఇదే మొదటిసారి సార్.
ఇంతకు ముందెప్పుడో మన్సూర్ అనే వ్యక్తి గురించి నాతో మాట్లాడావు. అతనేనా ఇతడు? సార్, ఈ వ్యక్తి పేరు సందీపేనా? వ్యక్తి ఎవరో తెలుసు, కానీ పేరు మాత్రం చెప్పలేకపోతున్నాడు. సార్, మీరు అడగండి. సార్, ఇతని పేరు జ్ఞాపకం ఉందా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నాన్నగారికి జ్ఞాపకం వచ్చిండదు సార్. పర్వాలేదు, వి విల్ మేనేజ్. అయితే మరి మేము వెళ్ళొస్తాం. సార్, డోంట్ వరీ సార్, మీ వల్ల కాలేదంతే. విక్రమ్ మనతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. దీనికి దానికి ఏదైనా లింక్, ఒకవేళ క్రిస్టియన్ కనెక్షన్. అతని పేరు క్రిస్టియన్ పేరా? హలో అనిత, మినిస్టర్ సమ్మత్ ఆ రోజు ట్రావెల్ చేసిన ఫ్లైట్ లోని ప్యాసింజర్స్ లిస్ట్ లో ఉన్న క్రిస్టియన్ నేమ్స్, మేల్, ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. క్విక్, ఐఎమ్ హోల్డింగ్. సెబాస్టియన్ జార్జ్, జోసెఫ్ మాథ్యూ, జోసెఫ్ మాథ్యూ, పీటర్ సుందర్, జార్జ్ శామ్యుయల్, పాల్ మేజో. పాల్ మేజోవా? థ్యాంక్ యూ సో మచ్. సార్, హిస్ బ్రెయిన్ ఇస్ స్టిల్ వైబ్రెంట్. సంతోషంగా ఉంది. థ్యాంక్ గాడ్. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. సార్ ఏంటి ఇక్కడ? ట్రావెల్స్లో అడిగినప్పుడు ఈరోజు నీ పెళ్ళి అని తెలిసింది. పెళ్ళి కాదు సార్, ఎంగేజ్మెంటే. మిమ్మల్ని ఇలా డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించాలి. ఇతనే మన్సూర్. డాక్టర్ సార్, వేణు సార్ ఫ్రెండ్. నిజమేనా? నిజమే సార్. అతను దొరికాడా? దొరకాలి. ఎనీవేస్, కంగ్రాట్స్. వెళ్ళి ఆ పని చూడు. థ్యాంక్ యూ సార్. క్యారీ ఆన్. మీరెక్కడో పొరపాటు పడ్డారు. ఈ పాల్ మేజో మీరు అనుమానిస్తున్న వ్యక్తి కాదు. నేరాలు చేసేవాడు అస్సలు కాదు అని మేము అంటం లేదు కదా. అతనితో మాట్లాడి కొన్ని విషయాలు మేము తెలుసుకోవాలి అంతే. ఫాదర్, మీకు అతను ఎలా పరిచయం? నా రిలేటివ్ ఒకతను పరిచయం చేశాడు. హీఈస్ బ్రిలియంట్. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇలాంటి వాటిల్లో తను ఎక్స్పర్ట్. అది మాత్రమే కాదు, బైబిల్లో మనశ్శాస్త్రం, వేదాలు, ఉపనిషత్తులు అన్నిటి గురించి అతనికి బాగా తెలుసు. అదేవిధంగా థియాలజీ, హిస్టరీ, వాట్ నాట్. తనకి తెలియని సబ్జెక్ట్స్ అంటే చాలా తక్కువ. తను ప్రాబ్లమాటిక్ కాదు. మేజోని మీకు పరిచయం చేసిన మీ రిలేటివ్ ఎవరు? నా చెల్లెలి కొడుకే, శ్యామ్ వాడి పేరు. ఇసుక కాంట్రాక్టర్ శామ్? అవును. ఆ మేజోని మేము కలిసి తీరాలి ఫాదర్.
మేజో, వీళ్ళు నీతో ఏదో మాట్లాడాలని వచ్చారు. నమ్మలేకపోతున్నాను సార్. ఇలా ధ్యానవతి చేస్తున్న ఇతను పక్కా క్రిమినల్ అంటే అందులో ఏముంది? రాక్షసులు తపస్సు చేయలేదా? తపస్సులు చేశారు, వరాలు పొందారు. ఆ వరాన్ని దేనికి ఎలా ఉపయోగిస్తామన్న దాన్ని బట్టే ఉంటుంది. ఒక దొంగ వరం పొందితే దోచుకోవడానికి ఉపయోగించుకుంటాడు, ఒక పోలీస్ వరం పొందితే పట్టుకోవడానికి ఉపయోగించుకుంటాడు. దేవుడికి విభేదం లేదు, డిమాండ్ అండ్ సప్లై. ఈ దొంగను మనం పట్టుకుందాం. నీ మొదటి పేరు మన్సూర్, నీ రెండవ పేరు సందీప్, నీ మూడవ పేరు పాల్ మేజో. నాలుగోది ఐదోది కూడా ఉందా? ఇన్ని పేర్లతో తిరుగుతున్నా ఫాదర్ నువ్వు తప్పుడోడివి కాదు అంటున్నారే. నేను తప్పుడోడిని కాదు సార్. నువ్వు మంచివాడివైతే నీకెందుకు ఇన్ని పేర్లు? ఈ డాక్టర్ వేణుగారు నీకెలా తెలుసు? ఒక హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు చూసాం, పరిచయమైంది. పాల్ మేజో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా మన్సూర్ అయ్యాడు. ఆ పేరు నాకు ఇష్టమైంది సార్. సందీప్, ఆ పేరు? సందీప్ నా పెన్ నేమ్ సార్. ఆ పేరుతోనే రాస్తుంటాను. ఏం రాస్తుంటావు? సైన్స్ మ్యాగజైన్. ఈ జర్నలిస్ట్ బాసురన్ నీకు ఎలా పరిచయం? ఒక రోడ్ సైడ్ హోటల్లో కలుసుకున్నాం. డాక్టర్ వేణు నువ్వు అంత క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వడానికి వేరే కారణం ఏమైనా ఉందా? మా ఇద్దరికి సైన్స్లోనూ టెక్నాలజీలోనూ ఒకేలాంటి ఇంట్రెస్ట్ ఉన్నందువల్ల. నువ్వు మినిస్టర్ని తిరువనంతపురం నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి నెడుంబాసేరికి ఎందుకు ఫాలో అయ్యావు? ఫాలో అవ్వలేదు సార్, ఇట్ వాజ్ అ కోఇన్సిడెన్స్. నువ్వు ఇంతకు ముందు కూడా సిబిఐ సస్పెక్టివ్ కదూ? అయ్యుండొచ్చు. ఎటువంటి కారణము లేకుండా నన్ను ఇబ్బంది పెట్టారు. ఎవరు? ఏ కేసులో? కేసేంటో తెలియదు సార్. వాళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారు. కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు హ్యాకింగ్ గురించి. నేను ఒక కంప్యూటర్ ఎక్స్పర్ట్ అయినందువల్ల కావచ్చు. అది ఎక్కువ రోజులు జరగలేదు. కొన్నాళ్ళ తర్వాత పంపించేశారు. ఇక్కడ కూడా సేమే, మీరు నన్ను ఇబ్బంది పెట్టి పంపిస్తారు. ఆ రోజు నిన్ను ఎవరెవరు ఎంక్వైరీ చేశారు? వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. వాళ్ళలో మొగాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో ఒకడు మలయాళీ. మీసాలు ఉన్నాయి వాడికి. ఏంటిది? పెండెంట్ సార్. కానీ మేము దీన్ని పెన్ డ్రైవ్ అని అంటాం. ఇదేమిటో నీకు అర్థమైందా? పేస్ మేకర్. అలైస్ పల్స్ మీటర్, పల్స్ ని కంట్రోల్ చేయగలిగే ఒక గ్యాడ్జెట్. తర్వాత ఏముందో చూడు. ఇదేంటో అర్థమవుతుందా? సార్ ఇది ఇట్స్ ఎ వెపన్, ఎ కిల్లర్ వెపన్ సార్, అండ్ ఎ సర్క్యూట్ బ్రేకర్ టూ. ఉదాహరణకి ఇప్పుడు నీ పల్స్ రేటు నార్మల్ గా లేదు అనుకో, ఫర్ సెవరల్ రీజన్స్. నీ బాడీలో ఈ మిషన్ ఇంప్లాంట్ చేసుకోవచ్చు, పల్స్ నార్మల్ చేసుకోవచ్చు. బట్ బాలుకు ఒక శత్రువు ఉన్నాడు అనుకో, అతను ఆ పేస్ మేకర్ నే హ్యాక్ చేసి దాన్ని అతని అదుపులోకి తెచ్చుకుని మీ సహజ పల్స్ రేట్ ని మార్చేసి మీ ప్రాణాలకు ప్రమాదం కలిగే విధంగా దాన్ని అతను అమర్చగలడు. అంటే ఈ డివైస్ ని ప్రయోగించగల సాఫ్ట్వేర్ స్కిల్ ఉన్న ఒక వ్యక్తి బయట నుంచి తన దగ్గరలోనే ఉన్న ఒక పేస్ మేకర్ ని కంట్రోల్ చేసి దాని గతి తప్పేలా చేయగలడు.
ఒక నిమిషం ఇప్పుడే వస్తాను. హలో, నేను సేతురామయ్యర్, సిబిఐ. ఏంటి సార్? ఒక డౌట్ అడుగుదామని ఫోన్ చేశాను. మినిస్టర్ గారికి పేస్ మేకర్ పెట్టారా? అవును సార్, ఫేస్ మేకర్ పెట్టారు. డాక్టర్ వేణునే ఇంప్లాంట్ చేసింది. డాక్టర్ వేణునా? అవును సార్. ఓ, ఓకే ఓకే. నో డౌట్ దెర్ ఆర్ స్ట్రాంగ్ ఎవిడెన్సెస్, బట్ కొంచెం వీక్ కూడా. సార్, కొన్ని సమయాల్లో బోల్తా పడచ్చు. కూర్చోవాలు. డాక్టర్ వేణు దగ్గర నుంచి డీటెయిల్స్ దొరికాయి అండ్ మినిస్టర్ వాజ్ మర్డర్డ్. బట్ వేణు సాక్షి అవుతాడా, ఆధారం అవుతాడా, లేదా తలనొప్పి అవుతాడా అనే భయం వాడికి ఉండనే ఉంది. విసిల్ ఊదిన భాసురన్ అన్నా కూడా భయం. వాడిని లేపేశాడు. ఈ డీటెయిల్సే కోర్టులో ప్రాసిక్యూషన్కి మనం ఇచ్చే సబ్మిషన్. వాట్ విల్ బి ద డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్? సార్, కౌంటర్ వాడు నిన్న చెప్పిందే చెప్తాడు. మినిస్టర్ని నేను ఫాలో అవ్వలేదు, మేమిద్దరం జర్నీ చేయడం అనేది ఓ కో ఇన్సిడెన్స్ అని. ఆ పేరు మీద ఓ పెద్ద క్రైమ్ని నాకు అంటగట్టగానే అంటాడు. పోతే వాడు డాక్టర్ వేణుని పరిచయం చేసుకుంది హెల్త్ బాగోలేకని, బాసురన్ క్యాజువల్గా పరిచయం అయ్యాడని. ఇలాగే వాదించొచ్చు సార్ డిఫెన్స్. ఇంకో కథ కూడా వాడు చెప్పచ్చు. నేను పాల్ మేజో, డాక్టర్ వేణు గారు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు పేస్ మేకర్ టాపిక్ వచ్చింది. నాకప్పుడు జెన్యూన్ గా అనిపించిన డౌట్ ఒకటి అడిగాను. ఈ పేస్ మేకర్ ని ఎక్స్టర్నలీ కంట్రోల్ చేసి ఆపడం వీలు పడుతుందా అని. డాక్టర్ వేణు కుదరదు అని చెప్పారు. బట్ కుదురుతుంది అని ప్రూవ్ చేయడానికి నాకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అవసరమైంది. అది డాక్టర్ వేణు కంటపడితే దాన్ని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ కి తెలియజేస్తాడు. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఈ లోకంలో ఉన్న పేస్ మేకర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కి తెలియజేస్తుంది. ఆ రకంగా పేస్ మేకర్ యూజ్ చేస్తున్న లక్షలాది జనానికి అది ఉపయోగపడుతుంది. ఎవరిని చంపడానికి కాదు సార్, అందరినీ రక్షించడానికి ప్రయత్నించాను అంటాడు. ఎవిడెన్స్ వీకే కదా, బోల్తా పడుతుందిగా? పడుతుంది సార్. అక్యూజ్డ్ విల్ బి గ్లోరిఫైడ్. చట్టం వాడిని నెత్తిన పెట్టుకుంటుంది కొత్త ఆవిష్కరణకి. మీడియా వాడిని పొగుడుతుంది. ఏమో వాడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చినా ఇస్తారు. బట్ ఐఎమ్ డామ్ షూర్ దట్ హీ ఈస్ ద మర్డరర్. సార్, ఒకే ఒక మార్గం ఉంది టు ప్రూవ్ హిమ్ గిల్టీ. మోటివ్. ఈ వ్యాపారంలో వాడికేంటి లాభం? క్యాష్ ఆర్ కైండ్. మేజో కిరాయి హంతకుడా? అయితే వాణ్ణెవరు ఎంగేజ్ చేశారు? అసలు వాళ్ళ మోటివ్ ఏంటి? ఆ మోటివ్ కనుక్కున్నప్పుడు తెలుస్తుంది. ఆ రోజు ఉదయం 5 నుండి 5:20లోగా జోస్ ఎందుకని నర్వస్ అయ్యాడు, అప్సెట్ అయ్యాడు, మధ్యలోనే వాకింగ్ మానేసి ఎందుకు ఇంటికెళ్ళాడు అని క్లియర్గా తెలుస్తుంది. కరెక్ట్ సార్. ఇప్పుడే బాస్కెట్ కిల్లింగ్స్ కి ఓ కంటిన్యూటీ దొరికింది. ఇవన్నీ మనం మనసులో పెట్టుకునే ఇక నుంచి వాడిని ప్రశ్నించాలి. విల్ చేంజ్ అవర్ మూడ్. మనం వాడి పక్షాన ఉన్నామని నమ్మించగలిగితే వాడు కొంచెం ఓపెన్ అవుతాడు. రివర్స్ సైకాలజీ.